హాయ్ హలో ఏంటి మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసిందా అని అనుకుంటున్నారా? అవునండి, ఇంకొక ప్రోడక్ట్ అండి. అద్దరిపోయే ప్రోడక్ట్. ఈ సమ్మర్ లో మనకు చాలా బాగా యూజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్. అందులో సిట్టింగ్ కూర్చునే బ్యాచ్ కి అయితే ఇక చెప్పాల్సిన పనే లేదన్నమాట, అంత బాగా యూజ్ అవుతుంది. సో మీ ఇంట్లో ఎవరబ్బా సిట్టింగ్ చేసేవాళ్ళు అందుకోసం తెప్పించుకున్నామని అనుకుంటారేమో. కాదండి, మాకు కూడా ఐస్ క్యూబ్స్ కావాలి, సమ్మర్ జ్యూసెస్ చేసుకుంటాం కాబట్టి మంచిగా యూజ్ అవుతుందని మేమైతే ఈ ప్రోడక్ట్ మీషో నుంచి తెప్పించానండి. నిజంగా కాస్ట్ అయితే చాలా తక్కువలో, రీజనబుల్లో, వండర్ఫుల్గా మనకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇప్పుడైతే ఈ బాక్స్ ఓపెన్ చేసి చూసేద్దాం. సో మీషోలో తెప్పించినటువంటి ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంత అంటే 177, కేవలం 177 రూపీస్కి అండి. మనం బయట మార్కెట్లో నేనైతే ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఇది నేను ఫస్ట్ టైం అండి. జస్ట్ నేను సమ్మర్కి యూజ్ అయ్యే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయని సెర్చ్ చేస్తూ ఉంటే నాకైతే ఈ ఐటమ్ కనిపించింది. నేను ఇది చూడగానే నిజంగా షాక్ అయిపోయాను. ఇలాంటివి కూడా ఉన్నాయా అని నాకు ఇప్పటి వరకు తెలియదండి. మొత్తానికి అయితే ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసేసాను. ఏంటి తెల్ల తెల్లగా నల్లగా ఒక ట్రేలా కనిపిస్తుంది అని అనుకుంటున్నారు. అవునండి, ఇది కింద ఒక పార్ట్ పైన ఒక పార్ట్, 2 పార్ట్స్ అన్నమాట. అండ్ రౌండ్ గా హోల్స్ అయితే ఉన్నాయి. మనకు 6 క్యూబ్స్ తయారయ్యే విధంగా 6 అయితే ఉన్నాయి. అండ్ ఇందులో వాటర్ ఎలా నింపుకోవాలి అనే డౌట్ కూడా మీకు రావచ్చు. వాటర్ ఎలా నింపుకోవాలంటే ఇది చాలా మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, చాలా టైట్ గా ఫిక్స్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే బాక్స్ ని తీసిన తర్వాత ఒకసారి మీరు చూసుకోండి, ఇది ఏ టైప్ లో ఫిక్స్ చేయాలి ఏంటి అనేది ఒకసారి మీరు ట్రైల్ వేసిన తర్వాత ఆ బాక్స్ అయితే ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఇది నింపడానికి ఒక చిన్న గరాటు, మన ఆయిల్ లో గరాటాలు అయితే ఎలా వాడతామో ఇందులో వాటర్ నింపడానికి అయితే ఒక చిన్న క్యూట్ ముద్దుగా ఉండే ఒక గరాటు అయితే ఇచ్చారనమాట. ఆ గరాటుతో ఈ బాక్స్ ని నింపుకోవాలి. అండ్ మనం వాటర్ నింపిన తర్వాత మళ్ళీ ఆ సైడ్ కంతా వాటర్ పోతుంది కదా, మరి ఆ వాటర్ మళ్ళీ మనం పారబోసేటప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్ని పోతాయని మీకు అనుమానం రావచ్చు. కానీ ఇది చాలా టైట్ ఫిక్సింగ్ ఉంటుందండి బాక్స్. వాటర్ బయటకు రానే రాదు. మనం ఫుల్గా ఫిల్ చేసిన తర్వాత మనము ఆ ఎక్స్ట్రా ఉన్న వాటర్ని అయితే బయటపడేయచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇలా ఫిల్ చేసుకున్న దాన్ని ఏం చేశానంటే డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్, సో ఈ వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో షూట్ చేసినటువంటి వీడియో. ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ ఓపెన్ చేసి చూసేసరికి చాలా షాక్ అయ్యానండి. చూసారు కదా, రౌండ్గా భలే క్యూట్గా ఐస్ క్యూబ్స్ అయితే తయారైపోయాయి. సో ఇప్పుడు ఆలస్యం లేకుండా వీటిని అయితే మంచిగా మనకు కావాల్సినటువంటి జ్యూస్ తయారు చేసుకొని అందులో వేసేసుకుని తాగామనుకోండి, చాలా చల్లని జ్యూస్ అయితే. అంటే కాదు, ఈ మధ్య ట్రెండింగ్ లో ఉంది కదా ఫేస్ ని మంచి ఐస్ క్యూబ్స్ లో డిప్ చేయడం. సో దానికోసం అయితే చాలా సూపర్ గా యూజ్ అవుతుందండి. ఉమెన్స్ ఎవరైనా చూస్తున్నారా, ఆలస్యం చేయకండి, ఈ ప్రొడక్ట్ అయితే తెప్పించుకోండి. మన మంచి ఫేస్ ఇన్స్టాంట్ గా ఫేస్ గ్లో అవ్వడానికి అండ్ కిచెన్ లో జ్యూసెస్ చేసుకోవడానికి ఇలా అన్ని రకాలకైతే అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నేనైతే దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నా. మరి మీరు యూజ్ చేయాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. బాయ్.